దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. రెహమాన్ తన భార్య సైరా బాను నుంచి విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. 29 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసి 3 పిల్లలకు తల్లిదండ్రులైన ఈ జంట విడిపోవడం దేశవ్యాప్తంగా అందరికీ షాక్ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రెహమాన్, సైరా బాను మధ్య ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు పెద్ద అంతరాయం సృష్టించాయని సైరా బాను లాయర్ వందన షా పేర్కొన్నారు. రెహమాన్, సైరా దంపతులకు ఉన్న 3 పిల్లలలో 2 కుమార్తెలు ఖదీజా, రహీమా కాగా అమీన్ రెహమాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే రెహమాన్ దగ్గర బాపిస్టుగా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా స్టోరీలో పోస్టు చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రాంలు చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలోని రెహమాన్, అతడి సహాయకురాలు వేరువేరుగా విడాకులు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య ఏదైనా లింక్ ఉందా, అందుకే ఒకేసారి విడాకులు తీసుకున్నారా అన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది.